మనం చూడొచ్చు వైఎస్ఆర్ జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్మన్ గా అక్కడ రామగోవిందరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జెడ్పీటీస్ ఉన్నారో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను వాయిదా వేయించాలని అడ్డుకోవాలని కూటమి చేసినటువంటి కుట్రలన్నీ పటాపంచలైపోయాయి. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. నాతో పాటు సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఉదయం నుంచి మనం చూసుకుంటే అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కొనసాగుతున్నటువంటి అరాచకాలు చూస్తున్నాం. ముఖ్యంగా కూటమి సర్కార్ ఏ విధంగానైనా వైస్ చైర్మన్లను, ఎంపీపీలను, సర్పంచ్లను ఇటువంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా తమ సొంతం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా చోట్ల కిడ్నాపులు చేయడము, ఒక విధంగా రామకుప్పం సీఎం సొంతం నియోజకవర్గమైనటువంటి కుప్పం జిల్లాకు సంబంధించినటువంటి రామకుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేటువంటి ఒక యత్నం జరుగుతుంది. అత్తిలిలో ఇటువంటి పరిస్థితి ఉంది, పల్నాడు జిల్లాలో ఇటువంటి పరిస్థితి ఉంది, నర్సరావుపేటలో ఇదే పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది, కదిరిలో ఇదే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంత చిన్న ఎన్నికలు ఇవి చాలా చోట్ల ముఖ్యంగా ఉప సర్పంచులు, ఎంపీపీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఎందుకు ఇంత ఒక విధంగా అరాచకము, భయభ్రాంతులకు గురి చేసి వాటిని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు జరుగుతుంది సతీష్? ఇస్మాయిల్, చాలా స్పష్టంగా రోజు రోజుకి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పైన. ఈ ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ప్రశ్నించేటువంటి గొంతులు నొక్కాలి, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం వాయిస్ వినిపించకూడదు, ఏ సందర్భం వచ్చినా సరే ప్రతిపక్షాన్ని లొంగ తీసుకోవాలన్నటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగ అమలు పరిపాలన ఏదైతే సాగుతుందో దానిలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ ఎన్నికల హింసకు కూడా పాల్పడుతుంది. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, సాధారణంగా ఎక్కడైనా అధికార పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని తాపత్రయపడతాయి. కానీ ఇక్కడ మొత్తం రివర్స్. ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికార పార్టీనే, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అరాచకం సృష్టిస్తోంది. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 27 చోట్ల ఎంపీపీలు కానీ, వైస్ ఎంపీపీలు కానీ, పంచాయతీలకు సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నికలు, ఇవి చాలా చిన్న ఎన్నికలు. ఇవి వివిధ కారణాల వల్ల ఏవైతే కొందరు రాజీనామా చేసినటువంటి సందర్భంలో కానీ, మరికొందరు చనిపోయినటువంటి సందర్భాల్లో కానీ వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఇవి. వీటికి సంబంధించి ఉప ఎన్నికల్లో ఉద్దేశపూర్వకం, ఎందుకంటే ఇందులో ప్రభుత్వ స్థాయిలో అధికార పక్షంలో ఉన్నటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోనే అరాచకం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా సృష్టిస్తుందో ఈరోజు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదైతే రామకుప్పం ఎంపీపీ ఎన్నికకి సంబంధించి ఏదైతే కర్ణాటక రాష్ట్రం రాజుపేట రోడ్డు క్రాస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను తరలిస్తున్నటువంటి వాహనాల్ని అడ్డుకున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే ఎన్నిక జరగకూడదు, అక్కడ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయవి. ఈ రాష్ట్రంలో మాకు రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యం తప్ప హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయవన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. సో కుప్పానికి సంబంధించినటువంటి ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో ఈ ఎంపీటీసీని తీసుకొచ్చేటువంటి పోలీసులు తీసుకొస్తా ఉన్నారు. హైకోర్టు ఇచ్చినట్టు, ఎందుకంటే ఇటువంటి విధ్వంసం తెలుగుదేశం పార్టీ సృష్టిస్తుందని ముందే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ హైకోర్టును ఆశ్రయించారు. వీళ్ళ భద్రత కోసం హైకోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు ఎస్కాట్ పోలీసు భద్రతతో తీసుకెళ్లినప్పుడు కూడా పోలీసుల పైన కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి ఎక్కడో జరగడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో బెంగళూరు నుండి వస్తున్నటువంటి ఎవరైతే ఈ ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళని దారిలో ఎవరైతే పోలీసులు తీసుకొస్తుండగా వారికి అడ్డంగా వాహనాలు పెట్టి ఎలాగైనా సరే ఎన్నిక జరగకూడదు, ఎందుకంటే ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాస్తవానికి ఇది చట్ట ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానాలు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ ఇటు ఈ కుప్పం నియోజకవర్గంలో కానీ మరొక వైపు అటు అత్తిలికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. అక్కడ చాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాధాకృష్ణ అనుచరులు అత్తిలి ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఎంపీటీసీలు అందరూ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసం దగ్గర ఉంటే అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు పంపించి, ఎందుకంటే ఇటీవల మనం చూసాం తునిలో ఏ విధంగా చేశారు. ఎన్నికలు జరుగుతుంటే అక్కడికి రౌడీలను పంపించి, టీడీపీ రౌడీలను పంపించి ఎన్నికలు అడ్డుకొని వాయిదా వేయించి ఎంపీటీసీలందరినీ కూడా అక్రమ కేసులు, మహిళలపైన కూడా అక్రమ కేసులు పెట్టి లోపరుచుకున్నటువంటి, బలవంతంగా వాళ్ళని పార్టీలోకి లాక్కున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏం జరిగిందో కూడా చూసాం. సో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అరాచకంలో, అల్లర్లలో సాక్షాత్తు హైకోర్టు ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. స్పష్టంగా నివేదిక ఏమైనా ఆదేశించినా సరే ఎక్కడ కూడా హైకోర్టు అన్న కూడా భయం లేదు తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు. అరాచకాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎక్కడికక్కడ దీన్ని పోలీసులు ఇందులో భాగస్వాములయ్యి అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి చాలా